నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను సోనియా బుల్టన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం ఆరోగ్యశ్రీ పేదలకు వరం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల కొరత లేకుండా చేశామన్న జగన్ గాంధీ భవన్లో కొనసాగుతున్న రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం పార్లమెంట్ ఎన్నికలు 6 గ్యారెంటీలపై చర్చ నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకరెడ్డి పర్యటన 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని మంత్రి హామీ ఏపీలో అధికార మార్పిడి ఖాయం జగన్పై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్న సిపిఐ నారాయణ ఆర్టీసీ బస్సుల మీద దాడిపై సజ్జనార్ ఆగ్రహం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు గాంధీ భవన్లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పీఏసీ సమావేశం అవడంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే విషయాలపై ఆసక్తి నెలకొంది. పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సహా బట్టి, ఉత్తమ్, జగ్గారెడ్డి ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఈ భేటీలో 6 గ్యారెంటీల అమలుతో పాటు ప్రస్తుత రాజకీయాలపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్ గాంధీ భవన్లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కొనసాగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పీఏసీ సమావేశం అవడంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే విషయాలపై ఆసక్తి నెలకొంది. పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సహా బట్టి, ఉత్తమ్, జగ్గారెడ్డి ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. ఈ సమావేశంలోనే నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు భేటీలో 6 గ్యారెంటీల అమలుతో పాటు ప్రస్తుత రాజకీయాలపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, రైట్ సోని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి టీపీసీసీ పీఏసీ సమావేశం నిర్వహిస్తూ ఉంది. ఇందులో కీలక నేతలు కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే మాజీ పీసీసీ సభ్యులు విహెచ్, ఇలా కీలకమైనటువంటి నేతలు కూడా పాల్గొన్నారు. ఇతర మంత్రులు, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి, గీతారెడ్డి లాంటి నాయకులు కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ పీఏసీ సమావేశంలో పీఏసీ సభ్యులుగా ఉన్నటువంటి కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి నేతలు కూడా పాల్గొన్నారు. అయితే దాదాపు గంటన్నర నుంచి ఈ యొక్క సమావేశం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందులో అంటే టీపీసీసీకి అత్యంత కీలకమైనటువంటి కమిటీల్లో ఈ పీఏసీ కమిటీ అనేది అత్యంత కీలకమైనటువంటి కమిటీ. ఇందులో తీసుకునేటటువంటి నిర్ణయాలే భవిష్యత్తులో అల్టిమేట్గా ఫాలో అవ్వాల్సినటువంటి విధి విధానాల మీద చర్చించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల మీద కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు అనుసరించాల్సినటువంటి వ్యూహాల మీద కూడా చర్చిస్తారు. అంతేకాకుండా మరికొద్ది రోజుల్లో వచ్చేటటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారో అదే ఉత్సాహంతో పార్లమెంటు ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. అదే ఉత్సాహంతో పనిచేస్తే ఎట్టి పరిస్థితుల్లో దాదాపు 17 లోక్సభ నియోజకవర్గాల్లో 16 కైవసం చేసుకోవచ్చు అనేటటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే మొదట సమావేశం ఈ పీఏసీ సమావేశం ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినటువంటి ప్రజలకు, కార్యకర్తలకు, రాష్ట్ర స్థాయి నేతలకు
ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానం చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రచార కార్యక్రమాల్లో అలాగే వివిధ నియోజకవర్గాల కార్యదర్శులుగా ఉండి క్షేత్రస్థాయిలో పరిశీలించినటువంటి ఆల్ ఇండియా నేతలు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. దాని మీద సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగింది. అనంతరం పార్లమెంటు ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి, క్షేత్రస్థాయిలో ఏ విధంగా బలపడాలి, ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటే క్షేత్రస్థాయిలో కూడా పార్టీ బలపడేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి అంశాల మీద చర్చ జరుగుతుంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లో ఎటువంటి విశ్వాసం ప్రజల్లో కల్పించాము అనే దాని మీద చర్చ జరిగింది. దాంతోపాటుగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బలోపేతం అయితేనే పార్లమెంటు మీద ప్రభావం ఉంటుంది, పార్లమెంటు ఎన్నికల్లో పుంజుకునేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి భావనలో ఉన్నారు. అంతేకాకుండా నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క అలాగే మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కూడా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అత్యంత ఉత్సాహంతో పనిచేశారు. పనితీరే ఇవాళ అధికారంలోకి తీసుకువచ్చే విధంగా కృషి జరిగింది అనేటటువంటి ఇది కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. అయితే ఏది ఏమైనప్పటికీ మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు, వాటి విధి విధానాల మీద కొంత చర్చ జరిగింది. దాంతోపాటుగా పార్లమెంటు మీద ఫోకస్ చేయాలి, పార్టీ కార్యక్రమాలను అటు ప్రభుత్వాన్ని సమాంతరంగా ముందుకు తీసుకుపోవాలి, అప్పుడే రాష్ట్రంలో పుంజుకుంటాము. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి అత్యధిక స్థానాలు కూడా కైవసం చేసుకుంటే అది సాధ్యమవుతుంది అనేటటువంటి ఆలోచనలు అయితే నేతలు చేస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా వ్యూహరచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి భావనలో ఉన్నారు. దానికి సంబంధించినటువంటి చర్చ కూడా జరుగుతుంది. అయితే ఏ నియోజకవర్గాల్లో ఎవరికి ఏ అభ్యర్థులు పోటీ పడతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ టికెట్ పడుతూ ఉన్నారు అనేది కూడా రానున్న రోజుల్లో చర్చించనున్నారు. దీంతో పాటుగానే పార్టీ కార్యక్రమాలు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది పార్టీ కార్యక్రమాలతోనే పార్టీ బలోపేతం అవుతుంది. ఆ బలోపేతం తోనే వివిధ కార్యక్రమాలు తీసుకుంటే అంటే రానున్న రోజుల్లో ఈ నెల 28వ తేదీన కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ఉంది. అది ప్రతి గ్రామంలో, మండల కేంద్రంలో, జిల్లాల్లో కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా చర్చకు వచ్చింది. దాంతోపాటుగానే 6 గ్యారంటీల అమలు, విధి విధానాలు, ఇతర అంశాలు చర్చకు. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి మంత్రివర్గ విస్తీర్ణంలో ఎవరిని తీసుకుంటే బాగుంటుంది, ఈ ఖాళీని ఎవరితో ఫిల్ఫిల్ చేస్తే ప్రజలు హర్షిస్తారు అనేటటువంటి అంశాలతో పాటు రానున్న ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి 6 ఎమ్మెల్సీ స్థానాలు, శాసన మండలికి నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. అలాగే ఇప్పుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి, అలాగే పాడి కౌశిక్ రెడ్డి, అలాగే కడియం ఇలాంటి నేతలు రాజీనామాలు చేశారు. ఆయా స్థానిక సంస్థల ఎన్నికలు, పట్టభద్రుల ఎన్నికలు, అలాగే ఎమ్మెల్యే కోటాలో, ఎమ్మెల్సీ కోటాలో, గవర్నర్ కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలను ఫుల్ఫిల్ చేయడానికి ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళాలి, ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేటటువంటి నామినేటెడ్ పోస్టుల మీద, అలాగే కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక పైన కూడా కసరత్తు జరుగుతూ ఉంది. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ముగిసిన అనంతరం నాయకులు కూడా దీని మీద బ్రీఫింగ్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సోని. రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మల్కాజ్గిరిలో అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ నుంచి తీసుకుని వచ్చిన హైదరాబాద్లో అమ్మేందుకు ప్లాన్ చేసినట్లు సిపి సుధీర్ బాబు అన్నారు. 2 నిందితులను అరెస్ట్ చేశామని, వారి వద్ద నుంచి ఓపీఎం డ్రగ్స్ 3.4 కేజీలు 45 గ్రాముల పాపీ స్ట్రాప్ పౌడర్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సుమారు దీని విలువ 56 లక్షలు ఉన్నట్లు చెప్పారు. న్యూ ఇయర్ వేడుకలకు డ్రగ్స్ను కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసినట్లు సిపి సుధీర్ బాబు స్పష్టం చేశారు.
సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. illegal transportation, selling of contraband narcotic drugs. ఆ ప్రాసెస్లో ఫోకస్బుల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నప్పుడు ఓపీఎం 3.5 kg ఓపీఎం సీజ్ చేయడం జరిగింది. సెక్షన్ 17 and 18 ఏ 17B and 18A ప్రకారం ఈ నేరం దీనికి శిక్ష 20 years వరకు 10 years నుంచి 20 years వరకు నేరంకు శిక్ష ఉంటుంది. అయితే వీళ్ళు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే పట్టుకోవడం జరిగింది. ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్, సెల్లింగ్ ఆఫ్ కాంట్రబాండ్ నార్కోటిక్ డ్రగ్స్. ఆ ప్రాసెస్లో ఫోకస్బుల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నప్పుడు ఓపీఎం 3.5 kg ఓపీఎం సీజ్ చేయడం జరిగింది. సెక్షన్ 17 and 18 ఏ 17B and 18A ప్రకారం రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అధికారంలో వచ్చి 10 రోజులు కూడా గడవక ముందే విపక్షాలకు చెందిన నాయకులపై నిర్బంధాలు ప్రారంభమయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్ సమావేశం నిర్వహిస్తోంది. దీంతో నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజును పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి అచ్చంపేట వెళ్తుండగా వెల్దండ వద్ద అడ్డుకున్న పోలీసులు గువ్వల బాలరాజును పిఎస్కు తరలించారు. సీఎం బహిరంగ సభలో ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చి పిలుపునిచ్చింది ఏంటంటే బొంద విషయం దాన్ని డైరెక్ట్గా అభ్యర్థి కొట్టినప్పుడు క్యాడర్ కొట్టిరా చంపని ఎంతమందిని చంపుతాడు సీఎం బహిరంగ సభలో ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చి పిలుపునిచ్చింది ఏంటంటే బొంద విషయం దాన్ని విషయం తెలుసుకున్న స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. బాలరాజు విడుదల చేయాలని ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని, పోలీసులను అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులను అణచివేయాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో తొలిసారి సమావేశం కానున్నారు. ఈ నెల 21న జరగనున్న జిల్లా కలెక్టర్ల సమావేశానికి సిద్ధంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వ ఆలోచన విధానాలను స్పష్టం చేయడంతో పాటు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేసేందుకు ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ధరణి పోర్టల్పై కీలక సమీక్ష ఉంటుందని, పలు భూ సంబంధిత అంశాలు, జీవో 58-59 అమలు, ప్రజావాణి కార్యక్రమం పట్టణాలు జిల్లా కేంద్రాలకు విస్తరించడం, గృహలక్ష్మి పథకం కింద ఇల్లు కట్టుకునేందుకు లబ్ధిదారుల ఎంపికపై మార్గదర్శకాల ఖరారు, రైతు భరోసా అమలుకు తీసుకోవాల్సిన చర్యలు, కౌలు రైతుల గుర్తింపు కోసం అనుసరించాల్సిన పద్ధతి తదితర అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా గృహలక్ష్మి పథకాన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో రాష్ట్రంలో ఇళ్ల స్థలాలుండి ఇల్లు లేని పేదలకు 5 లక్షల ఆర్థిక సాయం చేసే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించాలని సీఎం రేవంత్ యోచిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇళ్ల స్థలాల గుర్తింపు, ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల పంపిణీ కోసం మార్గదర్శకాల ఖరారుపై కలెక్టర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రాలు పట్టణాలకు విస్తరించాలని, వారంలో 2 రోజుల పాటు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో కూడా నిర్వహించాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. అందులో భాగంగా జిల్లా స్థాయిలో కలెక్టర్లు, క్షేత్రస్థాయిలో ఏ అధికారులు ప్రజావాణిని ఏ వారాల్లో నిర్వహించాలనే దానిపై కూడా కలెక్టర్ల భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. గతంలో తాము రాసిన పరీక్షల ఫలితాలు విడుదల చేయాలని, ఉద్యోగాలు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులు కోరుతున్నారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అనంతరం ఉద్యోగాల ప్రక్రియ చేపట్టాలని సర్కారు ఆలోచిస్తుంటే అన్ఎంప్లాయీస్ ఈ విధంగా వేడుకుంటున్నారు. ఇంతకీ టీఎస్పీఎస్సీ ద్వారా ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ అయ్యాయి? భర్తీ చేయాల్సిన పోస్టులెన్ని? వాచ్ ది స్టోరీ. తొలుత టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి తర్వాత ఉద్యోగాల ప్రకటన విడుదల చేయాలని, పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇచ్చారని, అయితే భర్తీ ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు రాసి నెలలు గడుస్తున్నా తాము ఫలితాలకు నోచుకోలేదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తామని, ఏడాదిలోపున 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. అయితే ప్రక్షాళన విషయాన్ని పక్కన పెట్టి ముందు కొలువుల భర్తీపై దృష్టి సారించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 80,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి గత ప్రభుత్వం సిద్ధమైంది. 2022 మార్చిలో 18,000కు పైగా ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో ఇప్పటికే 13,000 ఉద్యోగాలకు కమిషన్ ఇప్పటికే పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు రాసి నెలలు గడుస్తున్నా ఫలితాలు మాత్రం విడుదల కాలేదు. తాజాగా కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చింది. ఈ పరీక్షా ఫలితాలను వెంటనే వెల్లడించి తమకు ఉద్యోగాలు కల్పించాలని అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డిని ట్విట్టర్ వేదికగా అభ్యర్థిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రకటించిన 80,000 ఉద్యోగాలలో సుమారు 36,000 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. మిగిలిన 44,000 పోస్టులు వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 22న జరిగిన ఏఈఈ ఎగ్జామ్ పేపర్ లీక్ కావడంతో మే 22న టీఎస్పీఎస్సీ రీ ఎగ్జామ్ నిర్వహించింది. అభ్యర్థుల ఫైనల్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, కోర్టు కేసులు అన్నీ దాటిన ఫైనల్ రిజల్ట్ కోసం 7 నెలల నుంచి అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా వచ్చిన అతిపెద్ద నోటిఫికేషన్ గ్రూప్ 4. గ్రూప్ 4లోని 48,180 పోస్టులకు దాదాపు 7,62,000 మంది దరఖాస్తు చేసి పరీక్ష రాశారు. ఈ పరీక్ష రాసి 5 నెలలైంది. నూతన సర్కారు ప్రక్షాళన చర్యలకు దిగుతామని చెప్పడంతో నిరుద్యోగులు అయోమయానికి గురవుతున్నారు. పరీక్షా ఫలితాల కోసం చకోర పక్షుల్లో ఎదురు చూస్తున్న నిరుద్యోగులు తాము పడుతున్న ఇబ్బందులు తెలియజేసి కన్నీటి పర్యంతమయ్యారు. పేపర్ల లీకులు తమ పాలిట శాపంలా మారాయని నిరుద్యోగులు ఆవేదన చెందారు. ఎక్కడ ఏజ్ బార్ అయిపోతుందో అని భయపడుతున్నామని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు తమను పట్టి పీడిస్తున్నాయని వాపోయారు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం తమ కష్టాలు గమనించి ఆదుకోవాలని, సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి ఉద్యోగాల భర్తీని వెంటనే చేపట్టాలని కోరుతున్నారు. జలమండలి నూతన ఎండీగా సి సుదర్శన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎండీకి జలమండలి అధికారులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. ఖైరతాబాద్లోని పర్ధ్యాన కార్యాలయంలో ఆయన దానకిషోర్ నుంచి ఛార్జ్ తీసుకున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవిలో వేంచేసి ఉన్న ప్రసిద్ధ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంకు భక్తులు పోటెత్తారు. స్వామివారి పుట్టలో పాలు పోసి పాలకావిడలు, పొంగలి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించగా అవన్గఢ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తదితరులు హాజరయ్యారు. అగ్రరాజ్యం అమెరికాలో భద్రతా వైఫల్యం ఘటన కలకలం రేపింది. అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్లోని వాహనాన్ని ఓ ప్రైవేట్ కారు ఢీకొంది. ఆదివారం రాత్రి డెలావర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ డెలావర్లోని తమ పార్టీ ప్రచార కార్యాలయానికి వెళ్లారు.
అక్కడ డిన్నర్ ముగించుకొని బైడెన్ దంపతులు ఆఫీస్ బయట ఉన్న కాన్వాయ్ వద్దకు వస్తుండగా ఓ కారు వేగంగా దూసుకొచ్చి కాన్వాయ్లోని యుఎస్ సీక్రెట్ సర్వీస్ వాహనాన్ని ఢీకొంది. అనంతరం మరో వాహనంపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో జిల్ బైడెన్ అధ్యక్ష వాహనంలో కూర్చొని ఉండగా జో బైడెన్ వాహనానికి సమీపంలోనే ఉన్నారు. బైడెన్కు కేవలం 130 అడుగుల దూరంలో ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది బైడెన్ను వేగంగా అధ్యక్ష వాహనంలోకి తీసుకెళ్లారు. మరోవైపు ఘటనకు పాల్పడిన వాహనాన్ని సీక్రెట్ సర్వీస్ సిబ్బంది చుట్టుముట్టి సదరు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఘటన నేపథ్యంలో బైడెన్ దంపతులను వెంటనే వైట్ హౌస్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. అధ్యక్షుడు ప్రథమ మహిళ సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.